ఇదేంటంటే నా క్వశ్చన్ కానివ్వండి మిగతా వాళ్ళందరూ అనుకునేది మోడీ గారి ప్రమేయం ఏముంది ఇందులో? డెఫినెట్ కేంద్ర ప్రభుత్వం ఎవరున్నారు? బీజేపీ ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏంది? బీజేపీ ఉంది. ఒక ముఖ్యమంత్రి నిన్నటిదాకా ఎన్డీఏలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఆయన బయటికి వెళ్ళిపోయినాడు. ఆయన మీద ఒక నోటీస్ ఇవ్వాలంటే ఆ మాత్రం వాళ్ళు నెగోషియేట్ ఉండదండి. డెఫినెట్గా అది ప్రభుత్వం ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఏదో వాళ్ళు ఏదో నోటీసులు పంపినట్టు పైనుంచి సెంట్రల్ నుంచి కింది దాకా అది ఒక డిస్కషన్ జరిగినాకనే పంపినరు. ఏదో ఇరుకుని పెట్టాలని మీరు నమ్ముతున్నారు? డెఫినెట్గా 100%. ఎందుకంటే వీళ్ళకి అలవాటు ఉంది కదా, అన్నారు కదా. ఇప్పుడు మన ఆయన రాజ్యసభ సభ్యుడు నరసింహారావు రోజు మాట్లాడుతున్నాడు కదా, మీకు నోటీసులు వస్తాయి, మీ మీద చూస్తాం. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఈ నోటీస్ ఇచ్చారని. చంద్రబాబు నాయుడు గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ అనేక రకాలైన ఇందులో జరిగింది అవినీతి అని చెప్పి ఎక్కడ ఏమి దొరకకపోతే చిన్న పనికిరాని దానికి ఒక నోటీస్ పంపించి ఏదో ఆయన ఏదో డిగ్రేడ్ చేయాలని చెప్పి ఈ విషయంలో బీజేపీకి మైలేజ్ వచ్చిందా, మీకు మైలేజ్ వచ్చిందా? మేము మైలేజ్ గురించి అట్లా చంద్రబాబు నాయుడుకి జరిగినటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు బీజేపీ కాబట్టి వాళ్ళు చేసినటువంటి కుట్రల నీతిని బయటపెట్టగలిగినాం. డెఫినెట్గా ఇది దీంట్లో మేము కోర్టులకి జడ్జిలకి రాజకీయ పార్టీలకి అంటగట్టల్లా, కానీ చేసిన ఒక విధానం ఏదైతే ఉందో మేమేం కోర్టులను గౌరవించవా? ఇవాళ నా మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. కోర్టులకు అనేక సార్లు అటెండ్ అయినా. రైల్వే కేసులో నాకు ఒక విద్యుత్ దాని కేసులో నాకు శిక్ష కూడా పడేది. ఆ ఎవిడెన్స్ లేక దాన్ని కొట్టేశారు. 6 సంవత్సరాలు తిరిగిన ప్రతిసారి ఒక్కనాడు కూడా నేను కనీసం రావట్లేదని పెట్టలే. కోర్టుల మీద అపారమైనటువంటి గౌరవం ఉంది మాకు. కాబట్టి కోర్టు విషయంలో మేము అంటలా, కానీ అది ఏదైతే ఎగ్జిక్యూట్ చేసేది ఉందో ఆ ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో రాజకీయం దాగున్నది అని చెప్తా ఉన్నాం మేము. ఆ ఎగ్జిక్యూట్ చేసే దాంట్లోనే రాజకీయ పాత్ర, కేంద్రం పాత్ర ఉంది అని చెప్తా ఉన్నాం. మేము అదే చెప్పాం. కాబట్టి ప్రజలకు కూడా అర్థమైంది. అందుకు నేనేమన్నా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇవాళ మా లాయర్స్ పోయారు అక్కడికి, చంద్రబాబు నాయుడు గారి పని అసలు ఏంది, నోటీస్ ఏంది అని బై హ్యాండ్ తీసుకోవడానికి పోయారు. రేపు తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అంటే మీరు ఇక్కడ అధికారంలో 4 ఏళ్ళ నుంచి ఉన్నారండి. బీజేపీ అధికారంలో 4 ఏళ్ళ నుంచి ఉంది, అక్కడ మహారాష్ట్రలో 3 ఏళ్ళ నుంచి ఉన్నది, కేంద్రంలో ఎన్డీఏ ఉంది. ఈ కేసుని ఎందుకు అంటే దాన్ని ఎందుకు క్రాష్ చేయించుకోలేదు? మేము అదే అంటున్నాం విక్రమ్ గారు. అసలు ఈ కేసు ఉన్నట్టు కూడా మాకు తెలియదు. ఆ రోజే ఇది ఏదో జస్ట్ మామూలు మామూలుగా ఏదో ఫార్మాలిటీగా రాసుకున్నటువంటి కేసుగానే ఉంది తప్ప ఇది ఒక కేసుగా ఉంది. కేసుగా ఉంటే కేసుగా ఉన్న వాళ్ళని ఫ్లైట్ ఛార్జీలు ఇచ్చి మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి పంపాల్సిన అవసరం లేదు కదా. కేసులో ఉన్న వాళ్ళని బట్టి పంపాల్సిన ప్రోటోకాల్ ప్రకారం మళ్ళీ ఫ్లైట్లో ఇచ్చే పంపించారు. కానీ ఆ కేసుని ఈ రకంగా ఉంచి అట్లనే ఉంచి కాంగ్రెస్ అధికారం ఉంది. ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వాలు మారినప్పుడైనా వాళ్లే చూసుకోవాలి. ఇప్పుడు ఇవాళ మేము ఉన్నాం, స్పెషల్ స్టేటస్ మీద అనేక కేసులు పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాడు, స్పెషల్ స్టేటస్ ఆ రోజు మేము కూడా నమ్మి స్పెషల్ స్టేటస్ బదులు ప్యాకేజ్ అన్నాం. ప్యాకేజ్ అన్న దాంట్లో మళ్ళీ కేంద్రం వేరే వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మాకు ప్యాకేజ్తో కూడిన స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనే కొత్త నినాదం తీసుకున్నాం. దానికి కట్టుబడును. గతంలో పెట్టిన కేసులు మొత్తం కూడా గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటుంది అని చెప్పి అఖిలపక్షంలో ప్రకటించారు. విత్డ్రాకు ఆల్రెడీ జీవో ఇచ్చింది. అయితే కొన్ని మామూలు కేసులు ఇదైంది. కొన్ని కేసులకు సంబంధించి హైకోర్టే స్టే ఇచ్చింది. ఆ స్టే ద్వారా ఆగిపోయినాయి. అవి కూడా నిన్న అసెంబ్లీలో సార్ ప్రకటించాడు. ప్రభుత్వ పక్షాన ఇట్లాంటివి జరిగినప్పుడు, ప్రజల పక్షాన జరిగినప్పుడు ఆటోమేటిక్ గవర్నమెంట్లే విత్డ్రా చేసుకుంటాయి. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నామండి. గత 10 అంటే ఇక్కడ ఒక వైరుధ్యం ఉన్నదండి మీరు చెప్పే దాంట్లో. మీరు స్పెషల్ స్టేటస్ అవసరం లేదు అన్నప్పుడు ఎవరైతే ఉద్యమించారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. మీరు ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ కావాలన్నారో ఇప్పుడు ఆ ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేస్తున్నారు. మేము అట్లా చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. ఆ రోజు కూడా వాళ్ళు ఒక హింసావాదం లేకుండా మామూలుగా ధర్నాలు అవి చేస్తే పర్వాలేదు. ఆ రోజు రోడ్లు బంద్ చేయటం, రోడ్లు బగలగొట్టడం, మన బస్సులు అద్దాలు బగలగొట్టడం, ఏదైతే సమాజానికి ఇబ్బంది పెట్టేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చేయాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే చేశారు. చేసిన తర్వాత అఖిలపక్షంలో మేమంతా దాని కొరకు చేసినాం. పిల్లల భవిష్యత్తు ఉంది, కొంతమంది అని అప్పీల్ చేస్తే ప్రభుత్వం దాన్ని సానుకూలంగా పరిశీలించింది. ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ లేనప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ధర్నాలు అయ్యి చేస్తే మా మీద చాలా కేసులు అయినాయి. మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆటోమేటిక్గా పొలిటికల్ కేసులు మొత్తం కూడా ఏ పార్టీ అయినా తీసేస్తుంది. కానీ వీళ్ళు ఎందుకు ఉంచారో తెలియదు, ఆ కేసుని వాళ్ళు ఎందుకు దోడారో తెలియదు. అంటే ప్రజలకు అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా మన చంద్రబాబు నాయుడు గారి మీద నాన్ బెయిలబుల్ కేసు అయితే ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా తెలిసింది. ఈ ప్రజల కొరకు పోరాడినటువంటి కేసుకి ముఖ్యమంత్రి గారికి నాన్ బెయిలబుల్ ఏందనేది బీజేపీకి క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అది వాళ్ళు ఎప్పుడైనా ఎప్పటికీ ఆన్సరబుల్ వాళ్లే.